యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభాధిపత్యం కలిగి దిగ్బలం పొంది ఉంటే గ్రహాలు జీవితం అదృష్టాల బాటలో ఉంటుంది. ఏప్రిల్ నెల 2024లో జన్మించిన జాతకం ఇది. ఉదాహరణ జాతక చక్రం తీసుకున్నాను. మరి వీరిది మేషలగ్న జాతకులు. లగ్నాధిపతి కుజగ్రహం, రాశి మకర రాశి, శని భగవానుడు, నక్షత్రం శ్రవణ, చంద్రుడు. గ్రహాలు దిగ్బలం పొందడం అంటే 12 భావాలు కదండి. 12 భావాలలో రాహుకేతువులు తప్ప అన్ని గ్రహాలు దిగ్బలాన్ని పొందుతారు. లగ్నంలో గురుడు, బుధుడు. దిగ్బలం అంటేనే పేరులో ఉంది, అత్యంత బలం కలిగి ఉంటుంది ఆ గ్రహం. మరి చతుర్థంలో అంటే 4, లగ్నం అంటే 1 చంద్ర శుక్రులు. సప్తమంలో శని భగవానుడు, దశమంలో రవి కుజులు. మరి ఈ వ్యక్తికి ప్రతి గ్రహాన్ని తీసుకుందాం. రాహుకేతువులకి బలం ఉందా ఈ జన్మజాతక చక్రంలో అంటే రాహువు జలరాశిలో ఉన్నాడు, కేతువు భూతత్వంలో ఉన్నాడు. అంటే డైరెక్ట్ పాయింట్ ఇది. వీరిద్దరికి అంత బలం లేదు. మరి గురుడు మేష లగ్నం అయ్యి లగ్నంలో గురుడు దిగ్బలం పొంది ఉన్నారు. బుధగ్రహం కూడా దిగ్బలం పొంది ఉన్నారు. అంటే శుభాధిపత్యం అంటే మేష లగ్నానికి గురుడికి శుభాధిపత్యం వచ్చింది కదా. అంటే ఏదైనా ఇక్కడ నేను రాసిపెట్టిన ఈ గ్రహాలన్నీ ఆ గ్రహాలకి జన్మజాతక చక్రంలో శుభాధిపత్యం రావాలి. శుభాధిపత్యం వచ్చి దిగ్బలం పొందాలి. అంటే మేషలగ్నం అయ్యింది, చంద్రుడు కర్కాటక రాశిలోనే ఉంటే దిగ్బలం పొందినట్టు, శుక్రుడు కూడా కర్కాటక రాశిలో ఉంటే దిగ్బలం పొందినట్టు, అలాగనమాట. శని భగవానుడు ఇక్కడ కుంభంలో ఉన్నారు. అదే ఈ లగ్నం అయ్యి సప్తమంలో శని ఉంటే దిగ్బలం పొందినట్టు. అది కూడా ఉచ్చ పొందడం ఈ లగ్నానికి. దశమ లాభాధిపతి ఉంటాయి. ఈ జన్మజాతక చక్రానికి చెప్పొచ్చేది ఏంటంటే మీకు జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ, అనుకూల గ్రహస్థితి లేనప్పటికీ, ఉన్నట్లయితే అది ఓకే. ఒకవేళ మిగతా గ్రహాలు లేవండి మాకు అన్నప్పుడు ఇక్కడ శని భగవానుడు స్వక్షేత్రం లగ్నాధిపతితో కలిసి ఉన్నారు. అలాగే శుక్రుడు ఉచ్చరాశి ఉచ్చుపట్టి ఉన్నారు. ద్వితీయాధిపతి, సప్తమాధిపతి. శుక్రగ్రహం ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. ఇది మంచిదే. గ్రహాలు అనుకూల పరిస్థితిలో ఉన్నప్పుడు వేరే విషయం. ఒకవేళ అనుకూల పరిస్థితిలో లేదన్నప్పుడు జాతక చక్రం ఇబ్బందికరంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకండి అలా అన్నారంటే శుక్రుడు ఉచ్చుపట్టి ఉన్నాడు, ఓకే. రవిగ్రహం మీనరాశిలో ఉన్నారు, పంచమాధిపతి. అట్లాగే రాహుగ్రహం ఉన్నారు. అంటే 4 గ్రహాలు ఉంటే మంచిదండి. 2 ఉన్న జత గ్రహాలు మంచిదే. 3 గ్రహాలు ఉన్నప్పుడు అంత ఫేవరబుల్గా ఉండదు, ఆ భావం వీక్ అవుతుంది. ఇక్కడ శుక్రుడు ఉచ్చపట్టినప్పటికీ. అయితే ఇక్కడ గురుడు భాగ్యాధిపతి అయ్యాడు ఈ లగ్నానికి. చూడండి,
భాగ్యాధిపతి అయ్యి దిగ్బలం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ రాసి పెట్టిన గ్రహాలన్నీ లగ్నానికి ఆధిపత్య శుభులు అవ్వాలి. ఆధిపత్య శుభులు అయ్యి దిగ్బలం పొందాలి. పొందితే అప్పుడు ఆ జన్మజాతక చక్రం మిగతా గ్రహాలు ఎలా ఉన్నా ఈ ఒక్క గ్రహం కాపాడేస్తుంది. ఇక్కడ మేషలగ్నానికి బుధుడు ఆధిపత్య పాపి, గురుడు మాత్రం ఆధిపత్య శుభుడు, భాగ్యాధిపతి. భాగ్యాధిపతి వెళ్ళి లగ్నంలో ఉండడం మంచిది. అందువల్ల గురుడు దిగ్బలం పొంది మొత్తం జన్మజాతక చక్రాన్ని సెటిల్ చేసేసారు అద్భుతంగా. ఒక్క గురుగ్రహం మొత్తం జాతకాన్ని కాపాడేస్తుంది ఈ జన్మజాతక చక్రంలో. మకర రాశిలో పుట్టారు అంటే చంద్ర మహర్దశ ప్రజెంట్. తర్వాత కుజ మహర్దశ. కుజుడు ఈ లగ్నానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి. లాభస్థితి పొంది ఉన్నారు. అంటే లాభకారకుడు ఎవరండి? గురుడే. మరి గురుడు ఈ లగ్నానికి ఎవరయ్యారు? భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయ్యారు, దిగ్బలం పొందారు. అంటే కుజ మహర్దశ కూడా బాగుంటుంది. తర్వాత వచ్చేది రాహు మహర్దశ. రాహు మహర్దశ. మరి రాహు రాశ్యాధిపతి ఎవరండి? ఇక్కడ మళ్ళీ తీసుకుంటే రాహు రాశ్యాధిపతి గురుడే. అంటే రాహు రాశ్యాధిపతి లగ్నంలో దిగ్బలం పొంది ఉన్నారు. అంటే రాహు మహర్దశ కూడా అద్భుతమైన యోగాల్ని అందిస్తుంది. అట్లాగే రాహు రాశ్యాధిపతి గురుడు రాహు నుంచి, రాహు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి ఆయన కారక ప్లేసుల్లో ఉంటే అక్కడ నుండి మంచి ఫలితాలు ఉంటాయి. అంటే రాహు రాశ్యాధిపతి గురుడు రాహు నుంచి ద్వితీయంలో ఉన్నారు. రాహు మహాదశలో మంచి ధన సంపాదన చేస్తారు వీరు. అట్లా తీసుకోండి. అంటే ఏదైనా భావాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనం ఒక గ్రహ దశ వచ్చింది. రాహు రేవతి నక్షత్రంలో ఉన్నారు. రాహు రాశ్యాధిపతి గురుడు రాహు నుంచి 2లో ఉన్నారు. ధనయోగాలు ఉంటాయి. మరి ఈ లగ్నానికి దిగ్బలం పొంది ఉన్నారు. అట్లాగే రాహు నక్షత్రాధిపతి కూడా దిగ్బలం పొంది ఉన్నారు. మేషలగ్నానికి శుభుడు కానప్పటికీ దిగ్బలం పొంది ఉన్నారు. 50% మంచి ఫలితాలే అందిస్తారు. మరి అక్కడి నుంచి గురుడు లగ్నంలో ఉన్నప్పుడు ఎవరిని చూడాలండి? కుజుడు ఎలాగా అయిపోయింది. లగ్న కారకుడు రవి. రవి ఈ లగ్నానికి ఎవరయ్యారండి? పంచమాధిపతి అయ్యారు. అంటే రవిగ్రహ అనుకూలం కూడా ఈ లగ్నానికి ఉన్నదన్నమాట. ఇట్లా తీసుకోండి. రాహు మహర్దశ బాగుంటుంది, గురు మహర్దశ. అన్ని దశలు వీరికి మంచి అనుకూలమైన కాలం. అట్లాగే శని మహర్దశ. రాహు తర్వాత గురుడు తర్వాత శని మహర్దశ. శని లగ్నానికి లాభస్థానం, లాభకారకుడు మళ్ళీ ఎవరండి? గురుడే. ఈ గురుడు దిగ్బలం పొంది ఉన్నారు. అందుచేత ఏ రకంగా చూసినా గురుని ఆధీనంలో ఈ జాతకం ఉంది. 100% ఈ పిల్లవాడికి అద్భుతంగా ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7. చంద్రుడు తన స్వక్షేత్రాన్ని, చతుర్థ స్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తున్నారు. చంద్రుడు కూడా మంచి అనుకూలంలో ఉన్నారు. అంటే మీరు జన్మజాతక చక్రం చూసుకున్నప్పుడు ఇక్కడ రాసి పెట్టి ఉన్న లగ్నంలో గురుబుధులు,
చతుర్థంలో చంద్రశుక్రులు, సప్తమంలో శని భగవానుడు, దశమంలో రవి కుజులు. ఇప్పుడు ఈ లగ్నానికి దశమంలో రవి కానీ కుజుడు కానీ ఉన్నారనుకోండి, ఇక్కడ కుజుడైతే ఉచ్చుపట్టి ఉన్నట్టు, రవికి గురుపాలిత రాశి కానప్పటికీ పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి దిగ్బలం పొంది ఉన్నారు కాబట్టి, అంటే లేరు చెప్తున్నాను నేను. రవి మకర రాశిలో ఉన్నారనుకోండి, దశమంలో ఉంటే దిగ్బలం కదా. తర్వాత కుజుడు కూడా మకర రాశిలో ఉన్నారనుకోండి, కుజుడికి లగ్నాధిపత్యం వచ్చింది, దిగ్బలం పొందారు, అద్భుతం. రవి మకర రాశిలో ఉన్నారు, లగ్నానికి పంచమాధిపతి అయ్యి దిగ్బలం పొందారు, అఖండ రాజయోగం ఉద్యోగంలో. ఇట్లా ఉంటుంది. ఏదైనా ఈ గ్రహాలలో ఏదో ఒక గ్రహం దిగ్బలం పొంది ఉంటే అది మీ లగ్నానికి శుభాధిపత్యం రావాలంటే 1, 5, 9 కేంద్రాలు 10 ఉన్నట్లయితే దిగ్బలమైన ఫలితాలు 100% ఆ గ్రహాలు ఇచ్చేస్తాయి. జన్మజాతక చక్రాన్ని మొత్తం అదృష్ట బాటలో నడిపిస్తాయి. ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడు ఉచ్చపట్టి ఉన్నారు, అంటే ద్వితీయం నుంచి వ్యయం లాభస్థానం, సప్తమం నుంచి 1, 2, 3, 4, 5, 6 షష్ఠ స్థానం అయింది. అంటే మంచి కష్టపడి శ్రమించి మంచి ధన సంపాదన మాత్రం వీళ్ళు 100% చేస్తారు. అట్లాగే ఈ గురుడు 1, 2, 3, 4, 5 పంచమ స్థానాన్ని దిగ్బలం పొంది చూస్తారు, భాగ్యస్థానాన్ని దిగ్బలం పొంది చూస్తారు, సప్తమ స్థానాన్ని దిగ్బలం పొంది చూస్తారు. అంటే లైఫ్ పార్ట్నర్ గుడ్, పంచమం గుడ్డు, జ్ఞానం అన్నీ ఉంటాయి, భాగ్యం గుడ్ అన్నమాట. ఇట్లా తీసుకోవాలి. అంటే ఈ ఒక్క గ్రహం శుభాధిపత్యం వచ్చి దిగ్బలం పొందడం వల్ల మరి ఎంత అదృష్టం అండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.